జ్ఞానమునకు మించినవి ఏవి? చాలా మంచి పాఠం. జ్ఞానమునకు మించినవి ఏవి? జ్ఞానానికి మించినవి ఏవైనా ఉన్నాయా అని లేఖనాల్లో కొన్ని విషయాలను మనం ఆలోచిద్దాం ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మనం ఆలోచించిన విషయాలను, దేవుని గూర్చి నేర్చుకున్న విషయాలను మనం చూస్తే జ్ఞానం ఎంతో గొప్పది. జ్ఞానము అన్ని వస్తువుల కంటే చాలా విలువైనది. ఈ లోకంలో జ్ఞానానికి మించినది ఏది లేదు అనే మాటలు కూడా మనము పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనము విన్నాం, చదువుకున్నాం. కానీ అదే గ్రంథంలో దేవుడు జ్ఞానానికి మించినవి కూడా ఉన్నాయి అని వ్రాయించాడు. అందుకే జ్ఞానమునకు మించినవి ఏవి అనే పాఠాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానాన్ని గూర్చి కొన్ని వందల వేల వచనాలు ఉన్నాయి. జ్ఞానాన్ని గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులైనా మాట్లాడవచ్చు. కొంచెం తగ్గించున్నాను. చాలా సంగతులు బైబిల్లో దేవుడు రాయించాడు. ఓకే, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మీరు చూస్తే, సామెతలు 10వ అధ్యాయం మొదటి వచనంలో జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును అని రాయబడింది. అంటే మనలను బట్టి దేవుడు సంతోషించాలి అంటే మనము జ్ఞానము కలిగిన పిల్లలుగా ఉండాలి. జ్ఞానము కలిగిన కుమారుడు ఈ లోకపు తండ్రిని సంతోషపరుస్తాడు, పరలోకమందున్న తండ్రిని కూడా సంతోషపరుస్తాడు. మనకు పిల్లలు పుట్టారనుకోండి, పిల్లలు పుట్టిన తర్వాత వాడికి బొత్తిగా జ్ఞానం లేనివాడుగా ఉంటే, వాడికి జ్ఞానం లేకపోతే ఎంత బాధపడతాం. అయ్యో వీడు పిచ్చివాడైపోయాడు, వీడికి ఏమీ తెలియటం లేదు, వీడికి జ్ఞానం లేదు అని కుమిలిపోతూ ఉంటాం. ఇక ఆ బాధ అనేది వర్ణనాతీతం. ఎందుకంటే మనకు పిల్లలు పుట్టి వాడికి ఏం తెలియని పిచ్చివాళ్ళలాగా ఉంటే మనం ఎంత బాధపడతాం. దేవుడు కూడా తన పిల్లలైన మనం జ్ఞానవంతులుగా ఉండాలని కోరుతున్నాడు. జ్ఞానము కలిగిన ఏ కుమారుడైనా తండ్రిని సంతోషపరుస్తాడు. జ్ఞానం గొప్పదే, కాదనడం లేదు. కానీ జ్ఞానానికి మించినవి కూడా ఉన్నాయి. జ్ఞానం అవసరమే, కానీ జ్ఞానము కంటే మించినవి బైబిల్లో ఉన్నాయి. జ్ఞానాన్ని గూర్చి బైబిల్లో దేవుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13 నుండి ఎన్నో మంచి సంగతులు చెప్పాడు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13 నుండి చూస్తే, జ్ఞానము సంపాదించుకునేవాడు ధన్యుడు. ఈ ప్రపంచంలో ఎవరు ధన్యులట? ఈ లోకంలో ఉన్న మనుషులేమో డబ్బు సంపాదించిన వాడు ధన్యుడు, మంచి స్థలాలు సంపాదించిన వాడు ధన్యుడు, పొలాలు సంపాదించిన వాడు ధన్యుడు, బంగారం సంపాదించిన వాడు, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వాడు ధన్యుడని ఈ లోకం అనుకుంటుంటే, పరలోకములో ఉన్న దేవుడు మనతో ఏమంటున్నాడు తెలుసా? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. అంటే జ్ఞానము కూడా ఒక సంపాదనే. జ్ఞానం కూడా ఒక సంపాదన. అందుకే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. తర్వాత వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలన్నాడు. చూడండి, అంటే లోకంలో ఉన్న మనుషులు వెండి సంపాదించుకుంటే జ్ఞానవంతులు అంటారు. ఇప్పుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్న మనుషులు, మనం సంవత్సరానికి ఒకటో రెండో ఏదో కొనుక్కుంటున్నాం అనుకోండి, ఒక సంవత్సరం బంగారం, ఒక సంవత్సరం వెండి, ఒక సంవత్సరం ఒక ప్లాటు, ఒక సంవత్సరం ఒక ఎకరం పొలం, ఇలా మనం సంపాదించుకుంటుంటే లోకం ఏమనుకుంటుందంటే, వీడెంత భాగ్యవంతుడురా, ఎంత తెలివిగలడురా, ఎన్ని సంపాదించుకున్నాడురా అని అంటూ ఉంటారు. అదే పోగొట్టుకుంటుంటే, ఈ లోకములో ఉన్నవి దేవుని జ్ఞానం కోసం పోగొట్టుకుంటుంటే లోకము వీడొక వెర్రోడు అంటుంది. కానీ మన సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని మనం నేర్చుకుంటే, బైబిల్లో ఉన్న మాటే, నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానము సంపాదించుకునమని సామెతల గ్రంథంలో ఉంటుంది.
మరి మన సంపాదనంతా ఖర్చు పెట్టి దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే లోకమేమో జ్ఞానం లేనివాడు అంటారు, పరలోకమందున్న దేవుడేమో వీడు ధన్యుడు అంటున్నాడు. చూసారా? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే ఏం సంపాదించాలి? జ్ఞానము సంపాదించాలట. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే, ఇవన్నీ చాలా విలువైన వస్తువులు. జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే ఏది? దేవుని జ్ఞానము పగడముల కంటే ప్రియమైనదట. ఇక్కడ ఒక మాట చెప్పాడండి, నీ ఇష్ట వస్తువులు అంటే ప్రపంచంలో వెండి కానీ, బంగారం కానీ, వజ్రాలు కానీ, ముత్యములు కానీ, రత్నాలు కానీ, పగడములు కానీ, ఏవైనా కానీ నీకిష్టమైన వస్తువులన్నీ అసలు ఈ జ్ఞానంతో సమానములు వస్తువుల గురించి చెబుతున్నాడు. వస్తువులు అంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా జ్ఞానాన్ని మించింది లేదు. బంగారం ఏమైనా జ్ఞానం మించిందా? కాదు. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. ఆ 16వ వచనం వరకు ఆయన చెప్తూ ఉంటాడు ఆ జ్ఞానం గురించి. దాని కుడి చేతులు, నువ్వు జ్ఞానాన్ని పాదించుకుంటే దాని కుడి చేతిలో ఏముంది? దీర్ఘాయు ఉంది. దాని ఎడమ చేతిలో ధన ఘనతలున్నాయి. చూసారా? దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. చూసారా? ఎన్ని మాటలు చెప్పాడు. యోబు గ్రంథము 28వ అధ్యాయంలో జ్ఞానము యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తాడు. అక్కడ చాలా విలువైన సంగతులు చెప్తాడు. మీరు యోబు గ్రంథము 28వ అధ్యాయము చూస్తే ఆ పై భాగంలో ఈ లోకంలో ఉన్న వస్తువుల గురించి ఆయన చెబుతూ 12వ వచనంలోకి వచ్చేసరికి దేవుని జ్ఞానాన్ని గురించి మాట్లాడతాడు. అక్కడ చూడండి, అయితే అన్నాడు. అంటే బంగారము దొరికే స్థలం ఉంది, వెండి దొరికే స్థలం ఉంది, ఇనుము దొరికే స్థలం ఉంది, ఇవన్నీ పైన రాగి దొరికే స్థలం ఉంది, రత్నములు దొరికే స్థలం ఉంది. ఇవన్నీ చెబుతూ ఇవన్నీ దొరికే స్థలం అయితే ఉంది, మరి జ్ఞానము ఎక్కడ దొరుకును అన్నాడు. 12వ వచనం చదవండి, ఎంత అద్భుతంగా ఉందో. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువ, దేని విలువ? జ్ఞానము యొక్క విలువ. అంటే మనిషికట జ్ఞానం విలువ తెలియదంటండి. మనమేమో ఈ జ్ఞానం నేర్చుకోవడం కోసం ₹1000 ఖర్చు పెడతా ఉంటాం. చూడు, మొన్న అంతర్జాతీయ లేఖనాల పరిశోధన జరిగింది. ₹1000 ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని వచ్చాం. కానీ లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు? అంత అవసరమా? ఎక్కడున్నా ప్రార్థన చేసుకొని 2 పాటలు పాడుకొని భక్తిగా బ్రతికితే సరిపోదా? ఎక్కడికో వెళ్ళాలా? ఇంత ఖర్చు పెట్టాలా? ఇంత ధనాన్ని హెచ్చించాలా అని మాట్లాడుతుంటారు. కానీ జ్ఞానం యొక్క విలువ ఎరిగిన వాళ్ళం గనక సంతోషంతో మనకున్న ధనాన్ని మనం ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ ఏముందో తెలుసా? అక్కడ ఉన్న మాట, ఇప్పుడు మీరు చదివిన మాట మీరు చూస్తే, దాని విలువను ఎరుగరనుంది. దాని విలువ అంటే ఈ భూమి మీద ఉన్న మానవులకు దేవుని జ్ఞానం యొక్క విలువ తెలియటం లేదు. దేవుని యొక్క జ్ఞానం విలువ తెలియటం లేదు. ఇంకా క్రిందకు వస్తే, ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధం దగ్గరికి వెళ్ళి, అగాధమా నీ దగ్గర ఏమైనా జ్ఞానం దొరుకుద్దంటే, ఎక్కడ అది దాని ఊసే లేదు నా దగ్గర అంటదట. సముద్రమా ఇంత భీకరంగా కనబడతానో, నీలో ఏమైనా జ్ఞానం దొరుకుతుందంటే సముద్రం కూడా అంటదట నా దగ్గర లేదంటదట. సువర్ణం అంటే బంగారం. అసలు బంగారము దేవుని జ్ఞానానికి సాటి రాదట. దాని విలువ కొరకై వెండి కూడా తోచరాదు అన్నాడు. చూడండి, ఏ బంగారం? ఓఫీరు బంగారానికి చాలా విలువ ఉంటుందట. ఓఫీరు బంగారమునకైనను, విలువగల గోమేధికమునకైనను, నీలమునకైనను కొనబడునది కాదు. సువర్ణమైనను, స్ఫటికమైనను. అసలు ఈ మాటలు చూస్తుంటే అసలు జ్ఞానానికి మించింది ఏముంది అనిపిస్తుంది.
కానీ ఇవన్నీ మనం చదువుతుంటే అది ఎంతో విలువైనది, ఇక దానికి మించింది ఏముంది అన్నట్టుగా మనకి ఈ మాటలు కనబడతాయి. కూడా ఈ టైటిల్ చెప్పగానే అరే జ్ఞానమే ఎంతో విలువైనదైతే, జ్ఞానమే ఎంతో గొప్పదైతే దానికి మించింది కూడా ఉంటుందా, దానికి మించింది ఏదైనా ఉందా అనే ఆలోచన మీకు కలగాలి. దేవుని పిల్లలారా, నిజంగా దేవుని జ్ఞానం ఎంతో అవసరం, కానీ మనం అక్కడే ఆగకూడదు, ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళాల. దేవుని జ్ఞానం ప్రతి మనిషికి అవసరమే, చాలా విలువైనది దేవుని జ్ఞానం. అది లేకపోవడం వల్ల కూడా మనం సరిగా బ్రతకలేము. ఒకసారి చూడండి, జ్ఞానం లేకపోతే మనిషి ఎలా ఉంటాడు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయానికి వెళదాం. ప్రవక్తల గ్రంథాలలో హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 1-2 వచనాలను మీరు చూడగలిగితే, 1-2 వచనాలు. హోషేయ గ్రంథం, యెషయా కాదు, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి, ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించండి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును. ఇశ్రాయేలీలకి ఏమి లేదట. ఇప్పుడు ఈ మాటలు ఇశ్రాయేలీకే కదా, హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేలు వారలారా యెహోవా మాటలు, ఆయన చెబుతున్న మాటలు మీరు ఒకసారి ఆలకించండి. మీలో ఏమి లేదు, మీ మధ్య సత్యం లేదు, కనికరం లేదు, మీలో దేవుని గూర్చిన జ్ఞానం అంతకంటే లేదు. సత్యం లేదు, కనికరం లేదు, దేవుని గూర్చిన జ్ఞానము లేదు. లేకపోవటం వలన యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యం ఆడుతున్నాడట. ఏంటి, నా జ్ఞానం మీరు నేర్చుకోరా, నా జ్ఞానాన్ని మీరు సంపాదించుకోరా, ఏంటి జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారేంటి అని దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలతో దేవుడు గొడవాడుతున్నాడట. వ్యాజ్యం అంటే గొడవ. ఏంట్రా మీరు నా పిల్లలని చెప్పుకుంటారు, మేము దేవుని పిల్లలు అని చెప్తున్నారు, ఇశ్రాయేలీలు అంటున్నారు, మరి నా జ్ఞానాన్ని మీరు సంపాదించుకోరా, జ్ఞానం లేకుండా ఎన్నాళ్ళు మీరు బ్రతుకుతారలా అని చెప్పి హెచ్చరిస్తూ ఏమన్నాడు, ఈ జ్ఞానం లేకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధ సాక్ష్యాలు చెబుతున్నారంట. మళ్ళా అబద్ధాలు కూడా ఆడుతున్నారట. అంటే మనిషిలో దైవ జ్ఞానం లేకపోతే ఇలా మారతాడనమాట. అబద్ధ సాక్ష్యములు చెప్పుటయు, అబద్ధములు ఆడుటయు, హత్యలు చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. వాడుకంటే ఇక రోజు అవి చేయలేకుండా ఉండలేకపోతున్నారు. చూడండి, మనం ప్రతిరోజు బ్రష్ చేస్తాం, అవునా, పండ్లు తోముకుంటాం, వాడుకది. అది చేయని రోజు ఎలా ఉంటుంది, అబ్బా చాలా ఇబ్బంది. ప్రతిరోజు మనం స్నానం చేస్తాం, అది మనకు వాడుక. మరి అది స్నానం చేయకపోతే ఎలా ఉంటుంది, ఎంత గలీజ్గా ఉంటుంది. ప్రతిరోజు మనం తింటాం, తినకపోతే ఎంత ఇబ్బంది పడతాం. ఇవన్నీ మనకు వాడుక, అవునా. నిద్రపోవటం వాడుక, గాలి పీల్చుకోవడం వాడుక, ఇవన్నీ మనకు వాడుక. కానీ దేవుని జ్ఞానం లేకపోయేసరికి దేవుని పిల్లలకి ఏం వాడుక అయిపోయింది, అబద్ధ సాక్ష్యాలు చెప్పటం, అబద్ధాలు ఆడటం, హత్యలు చేయటం, దొంగతనాలు చేయటం, వ్యభిచరించటం, ఇవన్నీ కూడా మనుషులకు ఏమైపోయాయి, వాడుకగా మారిపోయాయి. ఏమి లేకపోవటం, దేశములో జ్ఞానము లేదు. అసలు జ్ఞానం లేని వాడు ఎవడైనా ఇలా మారిపోతాడు, దైవ జ్ఞానం లేకపోతే. అందుకే 6వ అధ్యాయము 1వ వచనంలో 3వ వచనంలో పిలుపునిచ్చాడు. 6వ అధ్యాయం 3వ వచనంలో ఒక పిలుపునిస్తున్నాడు. యెహోవాను గూర్చిన జ్ఞానము. హోషేయ గారు ఇశ్రాయేలుని పిలిపించి వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. ఇది లేకపోవడం వల్ల మీరు ఇలా తయారైపోయారు ఇశ్రాయేలీలారా. మనం కూడా ఎక్కడ పడితే అక్కడ బాగా ఎక్కువ వాడుకుంటాం ఈ వాక్యాన్ని, అవునా. ప్రతి మీటింగ్లో, ప్రతి సెమినార్లో, లేఖనాల పరిశోధన సదస్సులో యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. తర్వాత ఒక మాట ఉంది, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను మనము అనుసరించుదము రండి. ఇప్పుడు ఈ మాటలను నేను ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞానం అవసరమే, జ్ఞానం గొప్పదే.
జ్ఞానము మనం ఈ లోకంలో ఏదైతే గొప్పదనుకుంటున్నామో ఆ వస్తువులన్నింటికంటే అది చాలా విలువైనది. దాని ముందు బంగారం, దాని ముందు వజ్రాలు, దాని ముందు రత్నాలు, ఇవేవి పెట్టినా దానికి సాటి రావు అవి. కానీ కానీ జ్ఞానాన్ని మించినవి కూడా బైబిల్లో ఉన్నాయి. రాయించాడు దేవుడు. ఒక మాట చదవండి. జ్ఞానమునకు మించినది ఏమిటో ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఒక 2 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుదాం. అందరూ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 19వ వచనం వరకు. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని, దేవుని సన్నిధిలోనట పౌలు గారు మోకాళ్ళూని ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడట. దేని కొరకు? సంఘం కొరకు. ఎఫెసు పట్టణములో ఉన్న క్రీస్తు సంఘం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడట. అదే కదా మనం ఇప్పుడు చదువుకుంది. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను ఏం చేశాను? మోకాళ్ళూని ప్రార్థన చేస్తున్నాను. ఏమని? మీరు అంతరంగ పురుషుని యందు, అంటే సంఘం ఎలా ఉండాలట? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరు పారి స్థిరపడి. దేని యందట? సంపూర్ణులుగా మారాలట దేవుని పిల్లలు. అలాగే ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఆ ప్రేమ యొక్క వెడల్పును, పొడుగును, ఆ ప్రేమ యొక్క లోతును, దాని ఎత్తును ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థన చేయుచున్నాను. అబ్బా, ఏం ప్రార్థన అండి ఇది! మనమేమో మా పెద్దోడు గురించి అడుగుతున్నాను ప్రభువా, చిన్నోడు ప్రభువా, నడిపోడు ప్రభువా, అమ్మాయి ప్రభువా, మా బంధువులు ప్రభువా అంటున్నాం. కానీ పౌలు గారు సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడండి. దేనికోసం చేస్తున్నాడు ఆయన? ఆ రోగాలు, రొప్పులు, వీటి కోసం కాదు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను సంఘము తెలుసుకోవాలట. అబ్బా, జ్ఞానానికి మించిందట అది. అంటలేంచండి, ఎంత అద్భుతమైన మాట అది. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఏమండి, క్రీస్తు ప్రేమను తీసుకొచ్చి జ్ఞానం ప్రక్కన పెడితే జ్ఞానం పనికిరాదట. క్రీస్తు ప్రేమ జ్ఞానానికంటే ఎంతో గొప్పది. ఇప్పుడు మీరు చెప్పండి, జ్ఞానముకు మించినది ఏదైనా ఉందా అంటే ఉంది. అదే క్రీస్తు ప్రేమ. అసలు ఆ మాట చూడండి అంత అద్భుతంగా ఉందో. సంఘమట జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనున్నట్లు తగిన శక్తివంతులగునట్లు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా, నీ పిల్లలందరికీ జ్ఞానం గొప్పదని తెలుసు, కానీ జ్ఞానము కంటే గొప్పది క్రీస్తు ప్రేమని ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి అని మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడట దేవుని దగ్గర సంఘం కోసం. జ్ఞానమునకు మించినది క్రీస్తు ప్రేమ. ప్రేమ గొప్పదట. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. అది జ్ఞానానికి మించినది. అంటే జ్ఞానం వద్దని కాదు, ఏమంటే జ్ఞానం నేర్చుకోవాలి, కానీ మనం జ్ఞానం దగ్గరే ఆగకూడదు. దానికి మించింది ఏంటి? క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. చాలా మందికి జ్ఞానం ఉంటుంది కానీ ప్రేమ ఉండదు. అవునా? బాగా నేర్చుకుంటారు కానీ ఇతరుల పట్ల ప్రేమ చూపటం కానీ, ఇతరులకు సహాయం చేయటం కానీ, ఆ క్రీస్తు ప్రేమను కనబరచడం కానీ వాళ్ళకి రాదు. మేము ఎంబీటీ చేసాం, మేము అది చేసాం, మేము పిహెచ్డి చేసాం, బైబిల్లో డాక్టరేట్ తీసుకున్నాం, రకరకాలుగా మాట్లాడతారు. కానీ మరి నీలో ప్రేమ ఉందా? నాకు బాగా జ్ఞానం తెలుసు, నేను బాగా బైబిల్ చదువుతాను, నేను ఎన్నో అధ్యాయాలు చదువుతాను, మంచిదే. కానీ దానికి మించినది ఒకటి ఉంది.
క్రీస్తు ప్రేమ. అంటే జ్ఞానము అవసరం, ఆ జ్ఞానం కలిగిన నీవు ప్రేమించటం కూడా, ప్రేమ చూపటం కూడా అంతే అవసరం. ఇప్పుడు దేవుని ప్రేమ చూపనప్పుడు జ్ఞానం ఉంటే సుఖం ఏంటి చెప్పండి. ఇప్పుడు లోకంలోకి వెళ్ళిన తర్వాత ఏమాత్రం ప్రేమ లేని వాళ్ళగా మనం కనబడుతుంటే ఎందుకురా బాబు మీరు దేవుడు దేవుడు అంటారు. ఇంత కఠినత్వం మీలో, జాలి లేదు, దయ లేదు, ప్రేమ లేదు అంటుంటారు. అందుకే పౌలు గారి ద్వారా దేవుడు రాయించిన మాట ఏంటంటే, జ్ఞానానికి మించినది క్రీస్తు ప్రేమ. వా, నిజంగా ప్రేమ ఉంటే మనం ఎంత గొప్పగా ఉంటాం. క్రీస్తు ప్రేమ ఉంటే. పేతురు గారు ఆ క్రీస్తు ప్రేమను గురించి మాట్లాడుతూ పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. చూడండి, ప్రేమ, బా, క్రీస్తు ప్రేమను గురించే మాట్లాడుతున్నాడు ఆయన. ఆ పత్రిక అంతా కూడా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించని చెబుతూ, ప్రేమ అనేక పాపములను కప్పును. తర్వాత కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు, ఎంత మంచి మాట చెప్పాడండి. మిక్కుటమైన ప్రేమ అంటే ఎక్కువ ప్రేమ గలవారై ఉండండి. ప్రేమ ఏం చేస్తుందట? అనేక పాపములను కప్పుతుంది. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ ఉందండి, పాపాలన్నీ కూడా ఓడిపోతాయి అంతే. ప్రేమ అనేక పాపములను కప్పును. నేను క్రిందటి వారంలో వచ్చినప్పుడు చెప్పాను అనుకోండి ఇదే పాఠం, దావీదు గారి గురించి. దావీదునే దేవుడు ఎందుకు కనుగొన్నాడు? ఆయన దేవుని ప్రేమను చూపాడు. ప్రేమ అనేక పాపములను కప్పును అని చెప్పి వెంటనే ఏం చెప్పాడు చూడండి, కనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు ఆ క్రీస్తు చూపిన ప్రేమను కలిగి ఉండండి. ఊరికి వాళ్ళ మీద వీళ్ళ మీద దోషారోపణలు చేయకండి. ఈయన మంచోడు కాదు, ఆయన మంచోడు కాదు ఏమండి అని ఇలా మనుషుల దగ్గరికి వెళ్ళి మోయకండి. వాళ్ళ పాపాలను ఎత్తి చెప్పడం కాదు, ప్రేమ చూపండి. ప్రేమ చూపండి. నిజంగానండి, మనం ప్రేమ చూపిస్తే తప్పు చేసేవాడు కూడా మారతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమ చూపించాడా? ఆయన ప్రేమ కండి ఘోరమైన పాపులు కూడా మారిపోయారు. బైబిల్లో మనం చూస్తుంటాం, ఒక పాపాత్మురాలు ఉంది. ఆ యేసుక్రీస్తు ఎక్కడున్నాడో ఆయన ఉన్న ఇంటి దగ్గరకు వచ్చింది. ఏడుస్తా ఉంది, కన్నీళ్లు కారతా ఉన్నాయి, ఆయన పాదాల మీద పడుతున్నాయి ఆ కన్నీళ్లు. తల వెంట్రుకలు పెట్టి తుడుస్తా ఉంది. ఆ ఇంటికి భోజనానికి పిలిచినోడేమో రకరకాలుగా అనుకున్నాడు, ఈయన ప్రవక్త అంట, మరి ఆమె ఎలాంటిదో ఈయనకి తెలియదా, ఆమె ఒక పాపి కదా అంటుంటే అనుకుంటున్నాడు మనసులో అనుకుంటుంటే అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, సీమోను, నేను ఒక మాట నీతో చెప్పాలి. అతని పేరేంటి? లూకాసు వార్తలో ఉంటుంది, 10వ అధ్యాయంలో. సీమోనేనా? రైట్. సీమోను, నేను నీతో ఒక మాట చెప్పాలి. నేను మీ ఇంటికి వచ్చాను, అసలు నువ్వు ఏమైనా ప్రేమ చూపించావా? ప్రేమ ఉందా నీలో? లేదు. నీ ఇంటికి రాగానే మన సంప్రదాయ ప్రకారంగా నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలి, కానీ నువ్వు ముద్దు పెట్టుకున్నావా? పాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? నీళ్ళు ఇవ్వలేదు. నా తలంటుకోవడానికి ఏమైనా నాకు నూనెనిచ్చావా? ఇవ్వలేదు. నువ్వేమీ చేయలేదు. కానీ ఆమె వచ్చిన దగ్గర నుంచి నువ్వు చూస్తున్నావు కదా, కన్నీళ్లతో పాదములు తడిపింది, తల వెంట్రుకలతో తుడుస్తుంది, నా పాదములకు అత్తరు పూస్తుంది. సీమోనేనా? రైట్. 7వ అధ్యాయం, క్షమించండి, లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో 36వ వచనం నుండి ఆ మాటలు కనబడతాయి. అంటే నిజంగా ఇతనేమో ద్వేషిస్తున్నాడు ఆ సీమోను పాపిని, కానీ యేసుక్రీస్తేమో ప్రేమ చూపుతున్నాడు. యూదులు ఎలాంటి వాళ్ళు తెలుసా? పాపులను ద్వేషించేవాళ్ళు. యేసుక్రీస్తు పాపాన్ని మాత్రమే ద్వేషించేవాడు, పాపిని మాత్రం ప్రేమించేవాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాపాన్ని ద్వేషించాలి, పాపిని ప్రేమించాలి. ఇది నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ఏం చేశాడు? పాపుల మధ్యనే తిరిగాడు ఆయన. చాలా మంది అనుకున్నారు ఈయనేంటి ఊరికి పాపులని తిరుగుతుంటాడు, పాపుల స్నేహితుడు అని పేరు పెట్టారు. వాళ్ళని ఎంత ప్రేమించాడండి ఆయన, ఎంత ప్రేమించాడు. ఆ ప్రేమ చూపినందుకే వాళ్ళందరూ మారిపోయారు. నిజంగా
ఈమె కూడా పాపాత్మురాలే గాని ఆయన చూపిన ప్రేమకు మారిపోయింది. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది, నేను ప్రేమిస్తున్నాను కనుక ఆమె విస్తార పాపములను నేను కూడా క్షమించేస్తున్నాను. ఎంత ప్రేమ చూపింది. నేను కూడా ప్రేమ చూపుతున్నాను, ఆమె పాపాలన్నిటినీ క్షమిస్తున్నాను. చూసారా, నిజంగా యేసుక్రీస్తు చూపిన ప్రేమకు నిజంగా ఆమె మారిపోయింది. ప్రేమ అనేక పాపములను కప్పును. అంటే ఆమె చూపింది ప్రేమ, అంతకంటే మించిన ప్రేమ క్రీస్తు ఆమెపై చూపించాడు. పాపాలు పోయాయి. ఆమె విస్తారమైన పాపాలే చేసింది, నేను క్షమిస్తున్నానన్నాడు. కారణం ప్రేమ. అది క్రీస్తులో ఉంది. క్రీస్తు పైన కూడా మనం చూపాలి, అంతేనా? క్రీస్తు పైన మనం చూపాలి, మన పైన క్రీస్తు చూపితే మన పాపాలు ఎక్కడ ఉంటాయి? ఆమె విస్తారముగా, ఎన్నో వచనం? 7వ అధ్యాయము 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక, అది ఆమె యొక్క విస్తారమైన పాపాలు కూడా నేను క్షమించేశాను. అంటే మనం ప్రేమ చూపడం నేర్చుకోవాలి. మరి క్రీస్తుపై మనకు ప్రేమ ఉంటే దేవుని పిల్లలపై చూపిస్తాం ఆ ప్రేమను. క్రీస్తు లేడుగా మన కళ్ళ ముందు. ఆ రోజు అంటే క్రీస్తు మన ముందున్నాడు, అదే ఆమె ముందున్నాడు. క్రీస్తు కళ్ళ ముందున్నాడు కనుక ఆ ప్రేమ చూపించింది. ఈరోజు దేవుని పిల్లల పైన మనం చూపించాలి ప్రేమ. నిజంగా మన పట్ల యేసుక్రీస్తు ప్రేమ కలిగిన వాడు గనకనే ఆయన మన కొరకు ప్రాణాన్ని ధారపోశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు చూస్తే, క్రీస్తు మిమ్ములను ప్రేమించి, క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. జ్ఞానమునకు మించినది ఇది. ఏముందండి అక్కడ? క్రీస్తు మిమ్మును ప్రేమించి మీ జీవితం పరిమళ వాసనగా మారుటకై మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అంటే మన మీదున్న ప్రేమను బట్టి ఆయన శిలువకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ప్రేమండి, తన్ను తానే అప్పగించుకున్నాడట. క్రీస్తు ప్రేమ అంత గొప్పది. ఎఫెసీ పత్రికలో కూడా వివాహం సందర్భంలో చదువుతుంటాం మనం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను తన ఎదుట దానిని నిలవబెట్టుకొనుటకై వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను దాని కొరకు అప్పగించుకున్నాడు. ప్రేమ మన పట్ల ఎంత ప్రేమ చూపాడు. మనపై ఆయనకున్న ప్రేమే ప్రాణం పెట్టడానికి కారణమైంది. ప్రేమ లేకపోతే మన మీద ఎందుకు మన కోసం ఎందుకు ప్రాణం పెడతాడు ఆయన? యోహాను మొదటి పత్రిక 3:16. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో క్రీస్తు ప్రేమను గూర్చి మాట్లాడుతూ యోహాను గారు, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక, దీని వలన, అంటే ప్రాణం పెట్టడాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దీని వలన ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. అంతేనా? ఇప్పుడు మనకు చుట్టాడు చూడండి. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. అది క్రీస్తు ప్రేమ. మన సహోదరుల కోసం మనం కూడా ఏం చేయాలట? ప్రాణం పెట్టాలి. ప్రాణం పెడుతున్నావా? దేవుని ప్రాణాలు తోడేస్తున్నావా? ప్రాణం పెట్టాలి. మరి మేము ప్రతిరోజు పెద్ద పెద్ద ప్రయాణాలు చేస్తా ఉన్నాం. ఎందుకు అంటే వెళ్ళాలి, దేవుని ప్రజల మధ్య వాక్యం చెప్పాలి, కొంతమందినైనా మార్చాలి. దేవుని పిల్లలారా ఆలోచించండి. మనము కూడా క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎంత గొప్పదో, అంతేనా? ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. మనము కూడా అని మనకు చుట్టాడు. మనము కూడా మన సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. నిజంగా క్రీస్తు ప్రేమ మనలో ఉండి మనం ఏం చేస్తాం తెలుసా? మనం కూడా మన సహోదరుల కోసం ప్రాణం పెట్టడానికి, ఎన్ని త్యాగాలైనా చేయటానికి,
ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి మనం ముందుకు వెళతాం. నిజంగా అపోస్తలు చూడండి, అపోస్తలు నిజంగా క్రీస్తు ప్రేమను కలిగిన వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు ఆలోచించలేదు. వాళ్ళ కుటుంబాలను కూడా నిర్లక్ష్యం చేశారు. ప్రపంచంపై పడిపోయారు, వాక్యం ప్రకటించారు. ఆ ఇశ్రాయేలీయుల మధ్య అపోస్తలు వాక్యం ప్రకటించారు. పౌలు గారు ఎన్ని ఖండాలు దాటాడు. క్రీస్తు ప్రేమ. పౌలు గారు ఎందుకు అలా విపరీతంగా వెళుతున్నాడు అని మనం ఆలోచిస్తే ఆయన అంటాడు, నన్ను క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తున్నా, నేనేం చేశాను అన్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఏంటయ్యా నువ్వు ఇన్ని ప్రాంతాలకు వెళ్తావు, ఇంత దూర ప్రయాణాలు ఎందుకు చేస్తున్నావు నువ్వు అంటే, క్రీస్తు ప్రేమ నన్ను వెళ్ళమని బలవంతం చేస్తుంది, మరి నేనేం చేయను అంటున్నాడు ఆయన. 2వ కొరింథీ 5వ అధ్యాయము 14 చూడండి. 2వ కొరింథీ 5:14. క్రీస్తు ప్రేమ మమ్మల్ని, నన్ను నాతో కూడా తిరుగుతున్నారే అనేక ప్రాంతాలకి, నా సహోదరులందరినీ కూడా ఏం చేస్తుంది, బలవంతము చేస్తుంది. అయ్యా దేవుని పిల్లలు ఫలానా ప్రాంతంలో ఉన్నారు, అయ్యా ఫలానా పట్టణములో ఉన్నారు, మీరు వెళ్ళాలి, వాళ్ళ కోసం వెళ్ళాలి, వాళ్ళు నరకానికి వెళ్తారు అని క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది, బలవంతం చేస్తుంది. ఎలాగనగా అందరి కొరకు క్రీస్తు ప్రాణం పెట్టాడు కనుక అందరూ కూడా మృతి పొందిరని, జీవించువారు అంటే ఎలా అనిపిస్తుందంటే, దేవుని ఆ ప్రేమను తెలుసుకున్న తర్వాత, క్రీస్తు ప్రేమను ఎరిగిన తర్వాత ఇక జీవిస్తే క్రీస్తు కొరకే జీవించాలి. అంతేనా? అక్కడున్న మాట ఏంటి, జీవించువారు ఇక మీదట తమ కొరకు మాత్రమే కాక తమ నిమిత్తము మృతి పొందిన వాని కొరకే జీవించుటకు. చూసారా? అంటే క్రీస్తు ప్రేమ ఏమని బలవంతం చేస్తుంది, వెళ్ళాలయ్యా, వెళ్ళాలి. నేను ఎలాగైతే ప్రజల రక్షణ కోసం ప్రాణం పెట్టానో మీరు కూడా అలాగే ప్రజల మధ్యకు వెళ్ళండి, ఆ ప్రేమను గురించి తెలియచేయండి, ఆ ప్రేమను పంచండి. బైబిల్లో ప్రేమను గురించి ఒక అధ్యాయమే ఉంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం అంతా మీరు చూస్తే కేవలం ప్రేమ ఎంత గొప్పదో, క్రీస్తు ప్రేమ ఎంత విలువైనదో చెబుతూ ఒక అధ్యాయాన్ని పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో రాశారు. మీరు ప్రారంభం నుంచి కూడా చూస్తే ఆ ప్రేమ 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 అనుకుంటా ఆయన చెప్పుకుంటూ వస్తాడు. 8వ వచనం చూడండి, ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను అన్నాడు చూడండి. జ్ఞానం దగ్గర కూడా వచ్చాడు. జ్ఞానమైనను నిరర్ధకమైపోతుంది, నిరర్ధకమగును, కానీ ప్రేమ మాత్రమే శాశ్వత కాలం ఉండును. అంతేనా? ముందే చెప్పాడు కదా, ప్రేమ శాశ్వత కాలం ఉండును అని చెప్పి, జ్ఞానమైనను నిరర్ధకమగును, కానీ ప్రేమ మాత్రం నిరర్ధకం కాదు, అది శాశ్వతం. ఇంకా క్రిందికి వస్తే 13వ వచనంలో చివరి వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, కానీ వీటిల్లో కూడా ఫిల్టర్ చేస్తే శ్రేష్టమైనది ఆ క్రీస్తు ప్రేమే, దేవుని ప్రేమే. అందుకే ప్రేమ కలిగి ఉండుటకు, ఏ ప్రేమ, క్రీస్తు చూపిన ప్రేమను మీరు కలిగి ఉండుటకు ప్రయాసపడండి. మనం డబ్బు సంపాదించుకోవడానికి ప్రయాసపడతాం, కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, క్రీస్తు ప్రేమను సంపాదించుకోవడానికి మీరు ప్రయాసపడండి, క్రీస్తు ప్రేమను చూపడానికి ప్రయాసపడండి. ప్రయాస అంటే శ్రమ, కష్టం. నిజంగా క్రీస్తు ప్రేమ మనలో ఉంటేనని మనం ఆగం. దేవుడి కోసం ఎన్నైనా చేయాలనుకుంటాం, ఆత్మల రక్షణ కోసం ఎంతైనా ముందుకు వెళ్ళాలనుకుంటాం. అసలు మన ప్రాణాన్ని కూడా మనం లెక్క చేయం. ఇప్పుడు 3 రోజులైంది సరిగా నిద్ర లేక నాకు. కూర్చొని ట్రైన్లో, బస్సుల్లో కూర్చొని ప్రయాణం. రాత్రి కూడా ఎప్పుడు జిట్సీ మీట్ నడుస్తుంది నేను ఇంటికి వచ్చినప్పుడు. కరెక్ట్గా 5:30 గంటలకు ప్రారంభమవుతుంది, 6 గంటలకు నేను వచ్చాను. అలా ఆన్ చేస్తే 34 మంది చూస్తున్నారు, చాలే అని పడుకున్నాను. మరి నాకు ఓపిక లేదు, అలా చూసి అలా వెళ్ళిపోయాను నేను. అప్పుడు 6 గంటలకు వచ్చానండి, తెల్లవార్లు ప్రయాణం. ఆ ఓపిక లేక ఖమ్మం బస్ స్టాండ్లోనే ఒక అరగంట సేపు అలా కూర్చుంటే ఒకటే దోమలు. ఈ దోమల కంటే ఆ బైక్ వేసుకొని వెళ్ళటమే రోడ్డు మీద చల్లగా ఉంటుంది అనుకొని అలా వస్తే కొద్ది దూరం రాగానే లైట్ ఫెయిల్ అయిపోయింది బండిది.
ఇక లైట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక ఖమ్మం నుంచి మళ్ళీ జగ్గేపేట వచ్చేంతవరకు ఆ వచ్చే లారీ లైటింగ్ కొంత దూరం రావడం, ఒక్కొక్క లారీ పక్కన వాహనాల ప్రక్కన చిన్న చిన్నగా అలా వచ్చేసరికి ఒక ప్రక్క నిద్ర, ఒక ప్రక్క కూరుపట్లు, ఇంకా రకరకాల గందరగోళం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఈరోజు మధ్యాహ్నం ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. చాలా దూర ప్రాంతం, గుండాలంటే అది బాగా అడవి ప్రదేశం. ఆ ప్రాంతం నుంచి ఒక సహోదరి ఫోన్ చేసి, మాకు ఇంట్లో మా పిల్లలది బర్త్డే ఉందన్నయ్య, చాలా కాలం క్రిందట మీరు చెప్పిన వాక్యం విన్నాను, ఏది ఏమైనా మీతో మీటింగ్ పెట్టాలని నేను నిర్ణయం తీసుకున్నాను. మా వాళ్ళని అడిగితే ఆయనకి సమయం ఎక్కడ దొరుకుద్ది, ఆయనకి ఫోన్ చేసి ఒక 2 నెలల ముందే తీసుకుంటేనే కుదురుద్దని అన్నారంటే, లేదమ్మా నీకోసం నేను అడ్జస్ట్మెంట్ చేసైనా, పిల్లలు సేవకులు మీటింగ్ పెట్టారు వచ్చే 3వ తేదీన, దాన్ని 4కు జరిపి 3కి ఆమెకి ఇచ్చాను. ఇక ఆవిడ ఆనందం కాదు, వాళ్ళ బంధువులందరికీ చెబుతుందంట అన్నయ్య డేట్ ఇచ్చారని. నిజంగా దేవుని ప్రేమది, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఏదో సందర్భం వచ్చింది వాళ్ళకి, ఇంకా అప్పుడైతేనే ఖర్చు పెట్టడానికి వాళ్ళకి మనసు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏదో మారిస్తే మనం అంటే ఏదో కొంచెం జ్ఞానంలో ఎదిగిన వాళ్ళు అయితే అడ్జస్ట్ చేసుకుంటారు. కానీ వాళ్ళు ప్రారంభంలో ఉన్నారు కనుక వాళ్ళ కోసం మనం ప్రయాసపడాలి. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటే ప్రేమ కోసం కష్టపడండి, ప్రేమ చూపండి, ప్రేమ చూపించండి. జ్ఞానమునకు మించినది ఏటి? క్రీస్తు ప్రేమ. జ్ఞానం ఉండగానే సరిపోదు, దానికి మించినది ఏంటి? క్రీస్తు ప్రేమ. అది చూపటం, అది ఇంకా గొప్పది, జ్ఞానానికి మించినది. మరొక మాట చూడండి, జ్ఞానానికి మించినది ఏంటో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకండి. అంటే క్రైస్తవులట మాకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి నివాసం లేదని చింతపడకూడదంట. చింతించకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు మీరు దేవునికి మీ విన్నపాలు, మీకు ఏదైనా బాధ ఉంటే, మీకు ఏదైనా చింత ఉంటే, మీకు ఏమైనా సమస్యలుంటే ఆ విన్నపాలను దేవునికి మీరు తెలియజేయండి. అప్పుడు ఏం జరుగుతుంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అన్నాడు. చూడండి, జ్ఞానానికి మించింది ఏంటట? సమాధానం అట, దేవుని సమాధానం. జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. జ్ఞానానికి మించినది ఏంటట? దేవుడిచ్చే సమాధానం. ఏడి? సమాధానం. జ్ఞానం ఉంది, బాగా దేవుని వాక్యం చదువుకున్నాం, సమాధానం లేదు. సుఖం ఏంటి చెప్పండి? చాలా మంది బాగా డబ్బులు సంపాదిస్తారు కదా, డబ్బులు ఉంటాయి, ఏముండదు, సమాధానం లేదు. అవునా? ఎన్నో సంపాదించుకుంటారు, వస్తు వాహనాలు, సమాధానం లేదు. ఇన్ని సంపాదించుకొని నువ్వు జ్ఞానాన్ని కూడా సంపాదించుకున్నావు, నీ బ్రతుకులో సమాధానం లేకపోతే ఎలా? అందుకే జ్ఞానానికి మించినది మరొకటి ఏంటంటే దేవుడిచ్చే సమాధానం. జ్ఞానము అవసరమే, కానీ అక్కడే ఆగొద్దు. దేవుడిచ్చే సమాధానాలను నువ్వు కలిగి ఉండాలి. చాలామంది బైబిల్ బాగా చదువుతారు, బాగా జ్ఞానం మాకు తెలుసు అనుకుంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఏముండదు? జ్ఞానానికి మించిన సమాధానం ఈరోజు లేదు. జ్ఞానానికి మించినది సమాధానం అంటే ఏంటి? నువ్వు సమాధానం కలిగి ఉండి ఇతరులను సమాధానపరచటం, అంతేనా? నువ్వు జ్ఞానం సంపాదించుకొని ఉంటే కాదు, నువ్వు సమాధానంగా బ్రతకాలి. ఇతరుల జీవితాల్లో ఏం లేదు? సమాధానం లేదు. వాళ్ళ జీవితాల్లో సమాధానాన్ని నింపాలి. నిజంగా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? కేవలం జ్ఞానం ప్రకటించడానికేనా? సమాధానం. యెషయా గ్రంథం 9:6లో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అంటే ఈ లోకానికి ఏమివ్వడానికి వచ్చాడు ఆయన? సమాధానం.
అందుకే ఆయన శరీరధారిగా జన్మించగానే దేవదూతలు ఒక పల్లవి పాడారు. ఏంటి? సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ఆయనకిష్టులైన మనుషులకు క్రీస్తు ద్వారా ఏం కలుగుతుందట? సమాధానం. అంటే ఈ లోకానికి క్రీస్తు ఎందుకు వచ్చాడు? సమాధానం లేని మనుషులకు సమాధానం ఇవ్వటానికి జ్ఞానమైన క్రీస్తు వచ్చాడు. ఒకటే నేను చెప్తాను, మనం జ్ఞానం సంపాదించుకుంటేనే సరిపోదు. ఆ జ్ఞానం కలిగిన నీవు ఇతరులకు సమాధానం లేదు. ఈరోజు సమాజంలో సమాధానాన్ని వాళ్ళకు పంచు. సమాధానం ఎలా వస్తుంది? నువ్వు దేవుని వాక్యం చెప్పి వాళ్ళని ఏం చేయాలా? సమాధానపరచాల. ఈరోజు చూడండి, ఎన్నో కుటుంబాల్లో భార్యాభర్తలకి సరైన ఒక బంధం లేదు, ప్రేమ లేదు. మైగొట్టాలు కడతాం, ఇటొకటి ఇటొక గొట్టం కడతాం. ఈయన ఇటు మాట్లాడుతుంటే ఆవిడ తిరిగి మాట్లాడుతుంటది. అంటే ఏంటి? ఇద్దరి మధ్యలో సమాధానం లేదు. జ్ఞానానికి మించినది సమాధానం. అందుకే బైబిల్లో కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్తాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో, సమాధాన పరచువారు. అంటే నువ్వు జ్ఞానం కలిగి ఉంటేనే సరిపోదు, ఇతరులు ఏం చేయాలా? సమాధాన పరచాలా. సమాధానం లేదు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి మనకు మధ్య సరైన సంబంధం, సమాధానం లేకపోతే క్రీస్తు వచ్చి మనందరినీ దేవునితో ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? సమాధానపరచాలా. ఈరోజు సంఘాల్లో ఎవరైనా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఒకరికొకళ్ళకి కొంతమంది పొసగదు. సంఘాల్లో కూడా ఎలా ఉంటారంటే, దేవుని పిల్లవని చెప్పుకుంటున్నా కొంచెం అక్కడ కలవదు పరిస్థితి. కానీ అలాంటప్పుడు మనం ఏం చేయాలా? ఇదిగో వీళ్ళ మధ్యన సరైన సఖ్యత లేదని చెప్పి వాక్యం చెప్పి మనం ఏం చేయాలి? వాళ్ళని సమాధానపరచాలి. అందుకే జ్ఞానమునకు మించినది దేవుని సమాధానం. ఈరోజు ఎంతో వాక్యాన్ని నేర్చుకుంటున్నాం మనం, కానీ ఎవరిని సమాధానపరిచాం మనం? ఎవరి జీవితంలో సమాధానం నింపగలిగాం మనం? క్రీస్తు జ్ఞానమై ఉండి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనందరినీ సమాధానపరచడానికి సమాధానకర్తగా వచ్చాడు. ఇక ఆయన పుట్టగానే దేవదూతలు అంటున్నారు, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ వచ్చేస్తుంది. ఇక భూమి మీద తనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. జ్ఞానం కలిగి ఉంటేనే సరిపోదు, సమాధానపరచాలి. సమాధానపరచువారు ధన్యులు. ఎలా? జ్ఞానంతోనే మనం ఏం చేయాలా? దేవుని జ్ఞానం చెప్పి సమాధానపరచాలి. జ్ఞానానికి మించినది. జ్ఞానము అవసరమే, ఇంకొక అడుగు ముందుకేయాలి మనం. క్రీస్తు ప్రేమ చూపించు. జ్ఞానం నేర్చుకున్నాను అక్కడే ఆగకూడదు. సమాధానపరచు. ఇతరులని సంపాదించుకున్నారు కానీ సమాధానం లేదు, వాళ్ళ బ్రతుకులో శాంతి లేదు, నెమ్మది లేదు. చాలా మంది కుటుంబాల్లో నెమ్మది లేదు, కానీ వాక్యం విన్న తర్వాత నెమ్మది. అవునా? 119వ కీర్తన 50వ వచనంలో నాకు ఇష్టమైన మాట అండి అది. 119వ కీర్తన 50వ వచనంలో మంచి మాట, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇది నాకు నెమ్మది, సమాధానం. నిజంగా దేవుని జ్ఞానం మనం నేర్చుకుంటున్నాం. డిబిటిహెచ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీబీటీహెచ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎంబీటీహెచ్ కంప్లీట్ చేసిన వాళ్ళు మన సంఘాల్లో ఉన్నారు. మంచిదే, మంచి జ్ఞానం మనం నేర్చుకుంటున్నాం. ఎవరినైనా సమాధానం పరిచామా దేవునితో? ఏ కుటుంబంలోనైనా సమాధానం కలిగి వాళ్ళు బ్రతికేటట్లుగా మనం ప్రయాసపడ్డామా? ఇది జ్ఞానానికి మించినది. 2 విషయాలు చెప్పాను. ఒకటి, జ్ఞానానికి మించినది క్రీస్తు ప్రేమను చూపటం. రెండవది, జ్ఞానమునకు మించినది ఆ క్రీస్తు సమాధానాన్ని ఇతరులకు పంచటం, సమాధానపరచటం. సమాధానపరచువారు ధన్యులు, వారే దేవుని కుమారులని అనబడుదురు. కనుక జ్ఞానానికి మించినవి కూడా ఉన్నాయి. జ్ఞానం గొప్పదే. ఈ లోకంలో ఇష్టమైన వస్తువులన్నీ దానికి సమానం కావు, నిజమే. కానీ దానికి మించినవి కూడా ఉన్నాయి. అవేంటంటే క్రీస్తు ప్రేమ, దేవుని సమాధానం. కనుక క్రీస్తు ప్రేమను చూపుదాం, ఇతరులను సమాధానపరుద్దాం, వాళ్ళ బ్రతుకుల్లో వెలుగును నింపుదాం, కొందరినైనా పరలోక భాగ్యానికి వారసులుగా చేద్దాం.